అది కూడా చెప్తా అన్నా. మల్లారెడ్డి గారు లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కొనుక్కోవటం తప్ప సామాన్యులు ఎవడు ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా లేదు ఈరోజు. సంతోషం, కట్టించండి అందరికీ. పేదవాళ్ళందరికీ 2 గదులు కట్టిస్తా అని చెప్పి 9.5 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు ఇల్లు లేక ఇబ్బంది పడతామని. కట్టించండి, వాళ్ళకి ముందు కట్టించండి సార్. అయ్యే ఇంకోటి సార్, నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా ఇమ్మీడియట్ రిక్వెస్ట్ చేసేది, ఇంగ్లీష్ మీడియం సంబంధించి టీచర్స్ను రిక్రూట్ చేయండి, తెలుగు మీడియం వాళ్ళని రిక్రూట్ చేయండి, డిఎస్సి కండక్ట్ చేయండి, ఇమ్మీడియట్గా మీ స్టాఫ్ అంతా ఫుల్ఫిల్ చేయండి. నేను ఒక స్కూల్ దగ్గర పోయిన అధ్యక్ష, ఒక చిన్న రేకుల షెడ్ నడుచుకుంటూ వస్తా ఉంటే ఊరి పేరు స్కూల్ పేరు కూడా చెప్తా. మన ఊరు మనబడిదే. ఇంకా కాదు, ఇంకా మీరు వాళ్ళతోనే కంపేర్ చేసుకొని బతుకుతామంటే మనం ఏం చేస్తాము? మన సంపద మన ప్లానింగ్ మనకు ఉండాలి కదా అధ్యక్ష. చిన్న రేకుల షెడ్ అధ్యక్ష, చూడండి, ఒకటే రేకుల షెడ్లో ఈ టీచర్ ఒక్కడు 5వ తరగతి దాకా 5 తరగతులు చెప్తా ఉన్నాడు. ఇది వాస్తవం అధ్యక్ష, దీన్ని మనం గమనంలో తీసుకోవాలి కదా సీరియస్గా అధ్యక్ష. ఏమండి సార్, వర్ధనపేట నియోజకవర్గం మడికొండ గ్రామం, విలేజ్ పేరు కూడా చెప్తా ఉన్నాను ఏమండి. అట్లాగే సార్ నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను మీకు సార్. ఇదే యాత్ర సందర్భంగా నేను ఒక చిన్న మాట మనం అందరం అర్థం చేసుకోవాల్సింది సార్. నేను పాదయాత్ర ఈ మధ్య చేసుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఒక దగ్గర బాగా మంచి ఎండాకాలం మధ్యలో రోడ్డు దగ్గర ఇదే ఊర్లో వర్ధనపేట మడికొండ గ్రామంలోనే నాగన్న గౌడ్ అని ఒక గీత కార్మికుడు కలిసి నన్ను ఆపి, కొద్దిసేపు మీరు బాగా నడుస్తూ ఉన్నారు, మా అందరికీ చాలా సంతోషం, కొద్దిగా ఎండ వేడి అని ఆ ముంజల ఇచ్చి చివరికి ఆయన నన్ను అడిగింది ఒకటే, సార్ ఈ రాష్ట్రంలో మేమేం అడగట్లే, మాకు ఉచిత విద్యని ఉచిత వైద్యాన్ని సంపూర్ణంగా ప్రజలందరికీ వచ్చేటట్టుగా చూడండి, మిగతా ఇంకేం అవసరంలే మాకు, ఈ 2 ఇవ్వగలిగితే అద్భుతమైనటువంటి తెలంగాణ సమాజం నిర్మించబడుతుందండి, మీరు చేయండి సార్, ఇది మీరు మాట్లాడండి అని కోరాడు. నేను అదే మీకు చెప్తా ఉన్నాను. అంటే ప్రతి సామాన్యుడు కూడా ఈరోజు కోరుకునేది ముందుగా విద్యని వైద్యాన్ని వాళ్ళ బిడ్డలకు అందించాలని కోరుకుంటున్నారు అధ్యక్ష. కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా కష్టపడి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకపోతే గ్లోబలైజేషన్లో ఆ లాంగ్వేజ్ రాక, స్కిల్స్ లేక, ఉద్యోగం రాక ఇబ్బంది పడతామని మొత్తం అప్పు చేస్తే పోయి ఆ ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తే వాళ్ళే ఫీజులు విపరీతంగా పెట్టి దాన్ని నియంత్రణ లేక అడ్డగోలుగా పీల్చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అందుకోసం మీ ద్వారా వారికి నేను విజ్ఞప్తి చేసి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించి ఒక నిర్ణయం చేయమని చెప్పేసి వారిని కోరుతూ విద్యకు సంబంధించి ఇక విశ్వవిద్యాలయాలకు వద్దాం. ఇది మరీ అన్యాయం అధ్యక్ష. విశ్వవిద్యాలయాలు పోయే ముందు నేను ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ చట్టానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి మీ ద్వారా గతంలో కూడా నేను రిక్వెస్ట్ చేశాను. ఈ చట్టాన్ని మన రాష్ట్రం ఎందుకు అమలు చేయట్లేదు? అసలు నాకు తెలిసి చాలా రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తూ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్లో ఈ చట్టం ద్వారా గవర్నమెంట్ పేద విద్యార్థులకి రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ద్వారా కనీసం 25% వాళ్ళు సీట్లు అడ్మిషన్ ఇచ్చి వాళ్ళు విద్య నేర్పించాలి. మీరెందుకు ప్రభుత్వం దీన్ని వాడట్లేదు, దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని నేను అడుగుతా ఉన్నాను. పదే దీన్ని సభలో మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. తీసుకొని రండి సార్. అధ్యక్ష, ఇది చిన్న పనే, మీరు పిలిచి రివ్యూ చేసి ఈ చట్టాన్ని, ఇది భారత పార్లమెంట్ తీసుకొచ్చే చట్టం, ఈ రాష్ట్రం కూడా అందులోనే ఉంది, ఢిల్లీ లాంటి సిటీ కూడా ఆ ముఖ్యమంత్రి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు, బాగా బెనిఫిట్ అవుతుంది, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పారు, బాగా బెనిఫిట్ అవుతుంది, మనం కూడా చేయాలని చెప్పేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఇక యూనివర్సిటీకి సంబంధించి చూస్తే ఇది మరీ బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క యూనివర్సిటీ అయినా పెట్టారండి? మనం హైయర్ ఎడ్యుకేషన్ కదా, మనకు కావాల్సిన ప్రపంచాన్ని శాసించడానికి, మన మానవులను తయారు చేసుకోవటానికి అప్పుడెప్పుడో IIIT పెట్టారు ఉమ్మడి రాష్ట్రంలో. మీరు వచ్చిన తర్వాత ఒకటైనా పెట్టారా? వాళ్ళు IIT ఇచ్చిపోయారు, మనం వచ్చిన తర్వాత ఒక IIT తెచ్చుకుందాం, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేద్దామని ఆలోచన చేశారా? చేయలేదు కదా. యూనివర్సిటీస్ పోనీ
యూనివర్సిటీ విద్యార్థులే కదా బాగా కష్టపడి ఉద్యమంలో మనందరికి సహకరించింది. దీంట్లో కూడా ఉన్నారు యూనివర్సిటీ నుంచి వచ్చి ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, యూనివర్సిటీకి సంబంధించి చూస్తే ఇంకా చాలా బాధాకరం అధ్యక్ష. రిక్రూట్మెంట్ లేదు, అధ్యాపకులు లేరు. మొత్తం యూనివర్సిటీస్ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. సార్, నేను అనెక్స్తో సహా లెక్కలతో సహా చెప్తున్నాను. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ శాంక్షన్ అన్ని యూనివర్సిటీస్ సార్ అన్నిటికీ కలిపే చెప్తున్నాను అధ్యక్ష. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ, అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ ఓయూలో అన్ని యూనివర్సిటీ ఓయూ, కేయూ, జేఎన్టీహెచ్, టీయూ, ఎన్జియు, పియూ, ఎస్యు అన్ని యూనివర్సిటీస్ కలిపి శాంక్షన్ పోస్టులు 2825 పోస్టులు ఉంటే ఈరోజు వర్కింగ్ చేసేది 873 ఉన్నాయి అధ్యక్ష. ఖాళీలు 1977. ఇమాజిన్ అధ్యక్ష, ఇది ఎక్కడ అన్యాయము సార్? మీరు ఏం చేస్తారనేది ప్రభుత్వం నడిపేది మీరు కదా. సమస్యలన్నింటినీ పరిష్కారం చేసుకొని ఇంప్లిమెంట్ చేయాల్సింది మీరు. వాళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర ఉందని అంటే ఎట్లా అధ్యక్ష? యూనివర్సిటీస్ని